హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హయా హ్యాండ్మేడ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే గైస్, సో మీరు మొన్న చూసినట్టయితే మొన్న ఆ పార్ట్ చూసినట్టయితే ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. సో ఇది వచ్చేసి మన శారీ క్లిప్ అన్నమాట. సో శారీకి పొల్లోస్కి పెట్టుకోవచ్చు, లేదా కుచ్చుళ్ళు ఉంటాయి కదా దానికన్నా పెట్టుకోవచ్చు. సో మీరు పార్ట్ 1 చూసినాక పార్ట్ 2 చూడండి, మీకు మంచిగా క్లారిటీ ఉంటుంది. ఎలా చేయాలి అన్నది మొత్తం క్లారిటీ ఉండిద్ది. సో ఇప్పుడు ఈ పార్ట్లో ఏం చేస్తాము అని అంటే మాత్రం, సో ఫస్ట్ అయితే మనం పోయిన పార్ట్లో చూసుంటే దాంట్లో మనం రౌండ్ 3mm ఆ క్లిప్కి మొత్తం అసలు గ్యాప్ లేకుండా పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు దాని మీద B7000 గ్లూ తీసుకొని గ్రీన్ కలర్ మూన్ షేప్ తీసేసుకొని అవి కూడా పెట్టేసుకోండి. అలా గ్యాప్ డిస్టెన్స్ నుంచి పెట్టుకోండి. సో నేనైతే 3 పెట్టుకున్నాను. సో ఇంకా మీరైతే మీ ఇష్టం. నాకు 3 బాగున్నాయి అనిపించింది. సో అందుకని నేను ఆ 3 పెట్టుకున్నాను. సో దాని తర్వాత మన దగ్గర పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత ఇలా త్రీ పెట్టుకోండి ఒక్కోదానికి. సో నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. సో దాని తర్వాత అయితే పక్కాగా 40 to 50 minutes దాకా మంచిగా కారిన తర్వాతే మీరు దాని మీద 3 డిజైన్ అనేది మేక్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఇంకో 2 తీసుకొని, సో అక్కడ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా అంటించేసేసుకోండి. చేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 seconds ప్రెస్ చేయండి. 2 seconds మాత్రమే, ఎక్కువసేపు కూడా ప్రెస్ చేయకండి, పాడైపోద్ది. అంటే వేళ్ళకి తగిలి వచ్చేసిద్ది, ఎందుకంటే ఆరలేదు కదా. సో దాని తర్వాత జర్కన్ స్టోన్స్ ఉంటాయి. సో అవి తీసుకొని కింద మూన్ పెట్టాం కదా, మూన్ షేప్ అక్కడ కొంచెం పెట్టేసుకోండి. సో అవుట్పుట్ అయితే ఇలా ఉంది. సో మీరు మేక్ చేసుకో.